ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్, మాజీ రాష్ట్ర సభ సభ్యుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. అయోధ్య ఆలయ నిధుల కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు, కమర్షియల్ వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. పెట్రోలు, డీజిల్ ధరలేమో 4 సార్లు పెంచింది. మే 15న ఒకసారి, మే 19న రెండవసారి, మే 23 మూడవసారి, మే 25 నాలుగోసారి 4 సార్లు పెంచింది. మొత్తం 1 లీటర్ పెట్రోల్ మీద, డీజిల్ మీద 8 రూపాయలు పెంచింది. వంట గ్యాస్ ధర 2 సార్లు పెంచింది. మార్చి 7వ తారీఖున, జూన్ 7వ తారీఖున 2 సార్లు కలిపి ఒక్కొక్క సిలిండర్ మీద 89 రూపాయలు పెంచింది. ఇక కమర్షియల్ గ్యాస్ ధర అయితే 4 సార్లు పెంచింది. మొత్తం 4 సార్లు కలిపి ఒక్కొక్క సిలిండర్ మీద 1390 రూపాయలు పెంచింది. మరి దీనికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చెప్పిన కారణం ఏమి? అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగింది, అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా. అందువలన ఇక్కడ పెంచాల్సి వచ్చింది. అక్కడ కొని ఇక్కడ సప్లై చేయాలి కదా, అక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ పెంచాల్సి వచ్చిందని చెప్పింది. ప్రజలు నిజమే అనుకున్నారు, భరించారు. మరి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గింది. $120 నుండి $70 తగ్గింది. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం కారణంగా యుద్ధం ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $120 నుంచి $70 తగ్గింది. మరి పెంచినప్పుడేమో పెంచింది, మరి తగ్గినప్పుడు తగ్గించాలి కదా. $120 నుండి $70 దాదాపు సగానుసగం తగ్గింది. మరి ఆ నేపథ్యంలో కనీసము ఇటీవల పెంచిన రేటైనా తగ్గించాలి కదా. కాబట్టి ఇమ్మీడియట్గా పెట్రోలు, డీజిల్ మీద ఆ పెంచినటువంటి లీటర్ మీద పెంచినటువంటి ఆ 8 రూపాయలు, వంట గ్యాస్ మీద పెంచిన 89 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ మీద పెంచినటువంటి ఆ 1890 రూపాయలు వెంటనే వాటిని ఉపసంహరించుకొని అప్పుడున్న స్థాయికి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండో విషయం అయోధ్య కుంభకోణం. దాదాపు 200 కోట్ల రూపాయల కుంభకోణం. ఇది కేంద్రంలోని, ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వాలకు ఒక మాయని మచ్చ. ఎంత చెరిపినా చెరిగిపోదు. భక్తులు ఎంతో నమ్మకంతో అయోధ్యలోని బాలరామునికి అటు వెండి, బంగారము, వజ్రాభరణాలు, నగదు సమర్పిస్తే అక్కడున్న కొంతమంది దానిని పక్కదారి పట్టించి సొంతం చేసుకున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళు ఏదో పెద్ద హిందువులకు ఛాంపియన్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలి. ఆఖరికి జ్యోతిర్మఠం పీఠాధిపతి అవిముక్త ఈశ్వరానంద స్వామి ఆయన ఒక మాట అన్నాడు. బీజేపీది నకిలీ హిందుత్వ, బీజేపీలో ఉన్న వాళ్ళు వచ్చేసి నకిలీ హిందువులని ఆయన చెప్పడం జరిగింది, జ్యోతిర్మఠం పీఠాధిపతి. ఇప్పటికైనా అటు ట్రస్ట్ కానీ, ఇటు యూపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి నిందితుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి కుంభకోణాలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక మూడవది, రాష్ట్రంలో ఏనుగుల బెడద ఎక్కువైపోయింది. విజయనగరం కానీ, చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, ఈ జిల్లాలో మరీ ఎక్కువైంది. సమీప అడవుల నుండి సమీప గ్రామాల మీదకి రావడం, పంట పొలాలను ధ్వంసం చేయడం, అక్కడనే మకాం వేయడం, మనుషులు అడ్డొచ్చే వాళ్ళని చంపడం, పంట తొక్కి చంపడం, తినడము, నాశనం, సర్వనాశనం, బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. మొన్న
గురువారం రాత్రి తిరుపతి జిల్లా పాకాల మండలంలో పాలగుట్టపల్లి అనే గ్రామంలో తిమ్మారెడ్డి అనే ఒక 60 సంవత్సరాల రైతును పొలం లేకపోతే ఏనుగులు తొక్కి చంపాయి, నుజ్జు చేసాయి. సుండుపల్లి మండలంలో, రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలంలో గత 11 రోజులుగా పంట పొలాల్లో ఏనుగుల మందలు తిష్టవేశాయి. రైతులు కంటి మీద నిద్ర లేకుండా ఉన్నారు. మరి సంబంధిత శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కానీ అధికారులు కానీ ఏం చేస్తున్న అర్థం కావడం లేదు. మాటలు కోటలు దాటుతుంటాయి, తెడ్డు గడప దాటడం లేనట్టుంది. మరి కర్ణాటక రాష్ట్రానికి పోయి తీసుకొచ్చిన కుంకి ఏనుగులు ఏమయ్యాయో అర్థం కావడం లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏనుగుల బారి నుండి ప్రజలను, ప్రత్యేకించి రైతులను రక్షించడానికి సమగ్రమైన చర్యలు ఇమ్మీడియట్గా తీసుకోవాలి. చనిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. పంట నష్టపోయిన సందర్భంగా నష్టపరిహారం ఇచ్చి దీని మీద ఇమ్మీడియట్గా ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.